నా గుండెల మీద ఆడించి పెంచిన నా కూతుర్ని నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నవాడివి నువ్వు ఇవాళ మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నంత మాట అన్నా. నాన్న ప్లీజ్ ఎమోషనల్ అవ్వకండి. ఏమండి కాఫీ తీసుకోండి. వద్దు సావిత్రి, తీపి తిన్నట్టుంది. ఆ కాఫీ చేదు అల్లుడి గారి తీపిని విరిచేస్తుంది. కాస్త పంచదార ఎక్కువ వేసుకొని తాగండి. మావయ్య మీరు ఎంతో పెద్దవారు అనుకున్నాను, కానీ మరీ ఇంత చిన్నపిల్లాడని నాకు తెలీదు. పిన్నిగారు వచ్చారు. స్వర్ణ రామ్మా, బాబాయ్ గారు రండి. నమస్కారం రా, అత్తయ్య రా, గారు. రా, రా. బుజ్జి కన్నా. నమస్కారం మావయ్య గారు. రా. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి నాన్న ఎంత ముద్దొస్తున్నాడో. ఏంటి వీళ్ళని కూడా పిలిచావా? అదేమంటే నువ్వు ఒక్కదానివేనా కూతురువి? నీకన్నా పెద్దది, దాన్ని పిలవకుండా ఎలా ఉంటుంది? పెద్దయితే కావచ్చు, వాళ్ళని పిలిచి నన్ను పిలవటమేంటి? వాళ్ళకి మాకు ఉన్న సత్సంబంధాలు తెలీదా? మీ సంబంధం ఎలా ఉన్నా తనకి రక్త సంబంధం కదా. అంతగా గిట్టకపోతే ఎవరి దారిని వాళ్ళు ఉండండి. పండుగ పేరు చెప్పి సెంటిమెంట్లు జత చేసి నన్ను వచ్చేలా చేసి వాళ్ళొస్తున్న విషయం దాచారంటే సావిత్రమ్మ గారు ఏదో సంధి ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. చూడమ్మా, అలా ఇలా అని నన్ను రువ్వి మెత్తపడేయాలని చూడద్దు. బట్టల షాప్కి వస్తావా అని పిలవటం తెలుసు, కానీ వీళ్ళు వస్తున్నారన్న విషయం చెప్పడానికి నోరు రాలేదా? నువ్వు ఇలా అంటావని అనుకుని ఉండదు, అందుకని చెప్పుండదు. కాదు, రాకపోతే దువ్వే సందుండదు, అందుకే చెప్పలేదు. అమ్మకేం దువ్వాల్సిన అవసరం లేదు. మేము తలొంచి నీతో రాజీ పడాల్సిన అవసరము మాకు లేదు. సంధి సంధి అని అంత ఒత్తి పలక్కు. ఏ యుద్ధానికైనా నేను సిద్ధమే. మాట తప్పితే నీ కాళ్ళు పట్టుకున్నదాన్ని అవుతాను. చూడు, ఇది నీకెలా పుట్టిల్లో నాకు అలాగే పుట్టిల్లు. తను నీకన్నా ముందే నాకు తల్లయింది. మా ఆయన అక్కడ ఇక్కడ కూడా పెద్దే, అది గుర్తుంచుకో. అమ్మా సీత, లేకపోతే ఏంటి నాన్న అది? అమ్మ ఏదో రాయిబారం కోసం పిలిచినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. రాజీ పడి ఆ రాజభోగాల్ని అనుభవించాల్సిన కర్మ ఆశ మాకు లేవు. అమ్మా సీత, నువ్వు కూడా ఏంటమ్మా? నేను మాత్రమే కాదు నాన్న, నా స్థానంలో భూదేవి ఉన్నా సహనం వహించదు. అరే, తగ్గుంటున్నామని మరీ తలెక్కి చిందులేస్తానంటుంటే భరిస్తాననుకుంటుందా? అది హద్దు మీరితే పడుండడానికి నేనేమీ సిద్ధంగా లేను.
వాళ్ళని పిలిచారా అంటుంది. సీత ఊరుకోమ్మా. అది ఊరుకునేలా ప్రవర్తించిందండి. ఇది ఊరుకోవడానికి దీని అపనమ్మకానికి కాదు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకు దన్నలా అనడం? అయితే ఏమంటావే, ఇప్పుడు కొట్టుకోమంటావా? అంటే అది చెయ్యెత్తున పడుండాలంటారా? స్వార్థం అని మా మీద నిందలేసింది. అబద్ధమైన మౌనంగా మేము వెళ్ళిపోయాం కదా. వెళ్ళవ్ మళ్ళీ ఆ వంక ఈ వంక అని వచ్చిపోతూనే ఉన్నావుగా. కారణం ఏంటో నేను చెప్పాను. నాకు నేనుగా రాలేదు అని కూడా అన్నాను. సాక్షులు ఉన్నారు. అయినా అదే మాట అంటావే? అప్పుడు నువ్వు కారణాలు సాక్ష్యాలు చూపించొచ్చు. రేపు ఈ మాస్టర్ గారి భార్య మరో కారణం చెప్పొచ్చు. అలా అనుకొని పిలవలేదని అబద్ధాలు ఆడొచ్చు. అవునవును, అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళు, తమరొక్కరే శుద్ధ పూస. కన్న తల్లిని పట్టుకుని అలాగే నా సావిత్రి పంతులు గారి భార్య అనడం ఏం పద్ధతే? అది పద్ధతులు ఎప్పుడో వదిలేసింది పిన్ని గారు. ఇందుకేనా పిలిచింది? పెద్ద కూతురికి పెద్ద పీట వేసి నన్ను దెప్పి పొడవటానికేనా పిలుపులంటూ వచ్చింది? మాకిద్దరూ సమానమేనమ్మా. ఒకరికి పెద్దపేట, మరొకరికి చిన్నపేట అనేం లేదు. పెద్ద కూతుర్ని పిలవకుండా ఎందుకుంటావని ఈ సావిత్రి గారు, అదే మీ ఆవిడ రాకుండా ఎందుకుంటావని మీ పెద్ద కూతురు అంటున్నారు. నేను మంచిదాన్ని కాను, నా నోరు మంచిది కాదు, రాకుండా ఉండొచ్చుగా. అమ్మ చేతి తాంబూలం, పుట్టింటి పేరంటం, పెట్టుబడనే నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని నీతో వంతులు వేసుకోవడానికో మాటలు పడ్డానికో నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడే ఉందిలే వంతులేసుకోవడానికి, మూట కట్టుకోవడానికి. ఉన్న వస్త్రాలతో వెళ్లారు కదా. అందుకే పెట్టుబడని పేరు చెప్పి కొత్తవి చాలే అని పాతవి పట్టుకెళ్ళడానికి కుదురుతుంది. వీలైతే చెల్లాయి అని 4 దులిపి మళ్ళీ అక్కడ వాలటానికి దారేవన్నా దొరుకుపుచ్చుకుందామని వచ్చుంటావు. మేం మనుషుల్ని, ప్రేమల్ని కోరే మనుషులమని 1,00,000 సార్లు చెప్పాను. నీ భయం పోగొట్టాలని పూచిక పుల్ల కూడా ఆశించకుండా వెళ్ళిపోయాము. మళ్ళీ అదే మాట మాట్లాడకు. చెప్పవే, ఇంకా నీకేమైనా అనుమానం ఉంటే ఏం చేయమన్నా నేను చేస్తాను. అంతేగాని ఆ మాటని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు. చూడు స్వర్ణ, నా గుణం తెలిసి కూడా కావాలని రెచ్చగొట్టుకు. ఇందుకే వాళ్ళొస్తున్నారని తెలిస్తే రాకుండా ఉండేదాన్ని అన్నాను. ముందు నువ్వే అన్నావు గాని తనేం అనలేదు కదా. పెద్దతనంగా తను వచ్చింది. ఎందుకు స్వర్ణ కదిలించి రాద్ధాంతం చేస్తావు? అమ్మా, పండగని పిలిచాం, వచ్చారన్న తృప్తిని దక్కనివ్వు, వస్తూనే అసంతృప్తిని మిగల్చొద్దు. స్వర్ణ, అల్లుళ్ళు కూతుళ్ళు అన్నాక నీకు పడదని పిలవడం మానేస్తారా? దొంగ నాటకాలు కాకపోతే మంగా మీరు ఆగండి. ఏమే, సీతను పిలుస్తుందని, అది వస్తుందని నీకు తెలీదా? తెలిస్తే వచ్చేదాన్ని కాదు అని మాట్లాడుతున్నావు. నీ మందనంతా తెస్తానంటే సరేనందిగా.
పండక్కి కన్న కూతుర్ని పిలవదని, అది రాదని ఎలా అనుకున్నావు? అతి తెలివితేటలు కాకపోతే అదిగో దిగింది కిష్కిందకాండ. ఇప్పుడు నువ్వు అడగవే, వాళ్ళనెందుకు పిలిచావని నువ్వు అడుగు, దీనికి బుద్ధి వస్తుంది. అమ్మమ్మ, నీ ముందేగా వాళ్ళొస్తారని అమ్మని పర్మిషన్ అడిగింది. వాళ్ళేమన్నా అమ్మ తరపు చుట్టాలా, అయ్య తరపు చుట్టాలా? వాళ్ళు రావచ్చు గాని కడుపున పుట్టిన కూతురు రాకూడదా? మంగా ఊరుకో, వాళ్ళ ముందు బాగుండదు. హాయ్ స్వర్ణ. హాయ్ సాకేత్. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. రండే లోపలికి వెళ్దాం. లోపలికంటావేంటే, భోగి మంటలు వేద్దాం. మావయ్య గారు, భోగి మంటలు వేద్దాం. అలాగే. పద సాకేత్, కట్టెలు తీసుకొద్దాం. రండి. రేయ్ రారా. సావిత్రి రా, వెలిగించు. అలాగే పిన్ని గారు. స్వర్ణ, రండి. పుల్లలు సరిపోయేటట్లు లేవు. ఏదన్నా పాత సామాను ఉంటే వేయండి రా. కట్టెలు కాస్ట్లీ అని పాత సామాన్లు వేస్తున్నారా? భలే కనిపెట్టావే నువ్వు. సీత, వెళ్ళి తీసుకురామ్మా. వద్దులేండి నాన్న. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో పవర్ ఉండేది కాదు కదా, అందుకే ఈ మంటలు వేసేవాళ్ళేమో. మిడిమిడి జ్ఞానందాన, నీకంతే తెలుసు. ఇది సాంప్రదాయం. క్యాంప్ ఫైర్ కూడా సాంప్రదాయమా? స్వర్ణ, ఈ ముసలాళ్ళలా చలిమంటలేంటే? చాదిస్తానికి చాలా పేర్లు పెడతారు కానీ మనకిది క్యాంప్ ఫైరే. కమాన్, లెట్స్ డాన్స్. ఏంటే, ఇందక్కడి నుంచి చూస్తున్నాను మీరిద్దరు తెగ వాగుతున్నారు. ఏదో ఆకాశం నుంచి ఊడి అమెరికాలో పడి ఇండియాకి వచ్చినట్టు. సాంప్రదాయాల గురించి తెలియకపోతే తెలియనట్టుండాలి కానీ వెక్కిరించటం ఏంటే? ఆవిడగారి సంగతేమో గాని నువ్వు పిలక చెళ్ళు వేసుకొని పిచ్చి చూపులు చూస్తూ మా అరుగుల మీద మేమేం తింటామా అని చూసి లోపలికొచ్చేదానివి. నువ్వు మన సాంప్రదాయాల గురించి వెక్కిరించేంత పెద్దదానివయ్యావా?
చదివితే శాస్త్రం విలువ, వింటే పురాణాల విలువ తెలుస్తుందంటారు. అసలు సంక్రాంతి గురించి, భోగి మంటల గురించి ఏం తెలుసే? గతం పనికిరందైనప్పుడు కాల్ చేసి వెలుగులో ముందుకు వెళ్లాలని పాత వాటిని భోగి మంటల్లో వేస్తారు. సంక్రాంతి అంటే సంకరణ, అంటే మార్పు. మార్పు అంటే మీరందరూ తయారైనట్టు తయారవడం కాదు. బతుకు మార్పు. చెడుని తగలేసి మంచి మార్పు వైపు నడవడం. మార్పు సరైందైతే ఆహ్వానించాలి. మార్పు మానవీయత వైపు, మార్పు సమానత్వం కొరకు. మార్పు మనం వసుదైక కుటుంబం అని చాటి చెప్పే వైపు. అది తెలిపేదే భోగి. దాని ప్రతీకే సంక్రాంతి. తెలిసి తెలియని వాళ్ళందరూ విమర్శించడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. మన వైపు ప్రపంచ దేశాలు తలెత్తి చూసేది మన శాస్త్రాలు, సాంప్రదాయాలు విలువైనవని. మన భగవద్గీత మహోన్నతమైనదని. చెప్పనా? ఇంకా ఏమైనా చెప్పమంటారా? మన గురించి, మన జాతీయ సాంప్రదాయాల విలువల గురించి. నువ్వు వేదం తిరిగేసిన జ్ఞానపాటివి, ధర్మాలు తెలిసిన సత్సంగ్వి. శాస్త్రాలు పురాణాలు తెలిసిన అపర జ్ఞాన సరస్వతివి. సత్యవాణి గారివి, బ్రహ్మకుమారివి. చెప్తుందట, చెప్తుంది. మంచి చెడు చెప్పడానికి అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ముందు మనం మనిషి సంగతి గుర్తుంచుకుంటే చాలు. ఎందుకే దానికేం చెప్పినా ఎంత చెప్పినా కర్ణబేరి లేని వాళ్ల ముందు శంఖం ఊదినట్టే. నువ్వే కాదు, చిన్నజయ్యర స్వామి గారు, చాగంటి వారు చెప్పినా అది చెవికెక్కించుకోదు. సుతారంగా చెబితే వినదు, వినిపించుకోదు. దీన్ని ఉంగరాల చేత్తో ముట్టితే గాని దారికి రాదు. కంగుమనిపిస్తే గాని తల దించదు. మొట్టి చెప్పాలి తప్ప ముద్దుగా చెబితే మొట్టండి. మొట్టిద్దాం, నా ఫ్రెండ్స్ ముందు మొహం నేలకే ఇద్దామని ప్లాన్ వేసినట్టుంది. ఏ వాసంతి, అరోరా, వాళ్ళ మాటలు విని మన టైం ఎందుకే వేస్ట్ చేసుకోవడం? కమాన్, లెట్స్ డాన్స్. డాన్స్ లేస్తారా? అవునండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అభిప్రాయాలు ఉండొచ్చు గాని హేళన చేయకూడదమ్మా. సీతక్కన్న మాటలు మమ్మల్ని హేళన చేయడం కాదా? హేళనేమిటి హేళన? మీరు హేళన చేస్తే తప్పు అంది. తెలుసుకోండి అంది. వాసంతి, ఆవిడ తానా అంటే ఈవిడ తందానా అంటుంది. వీరేదంటే వారది కరెక్ట్ అంటారు. వాళ్లతో మనకి టైం వేస్ట్. శ్రీశ్రీ గారు అన్నట్టు మనం పుట్టుకతో ముసలోళ్ళం కాదుగా. వాళ్ళకి తెలిసిందే వేదం అనుకుంటారు, కల్చర్ తెలుసుకోరు. మార్పు అని లెక్చర్లే కానీ మార్పు తెలియని వాళ్ళు. రండే, సరదా చంపుకోవడం ఎందుకు? కొత్తదనానికి ఖర్చు చేయలేనోళ్ళు పాతది సాంప్రదాయం అంటూ సొల్లేస్తుంటారు. స్వర్ణ,